హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఈరోజు నేను నేతి బీరకాయ పచ్చనిపప్పు ఇగురు చేయబోతున్నానండి, టమాటో లేకుండా. దానికి కావలసిన పదార్థాలు చెప్తానండి. ఇదిగోండి, ఆయిల్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, తాలింపు గింజలు, పచ్చనిపప్పు వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఇదిగోండి నేతి బీరకాయ, ఆనియన్. నేతి బీరకాయ కట్ చేసి కొంచెం లేట్ అయితే కనుక ఇలాగ కొంచెం బ్లాక్గా వచ్చేస్తాయండి, అందుకని త్వరగా చేసేసుకోవాలి. కట్ చేసిన వెంటనే నేను దీంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేయనండి, ఎందుకంటే నేతి బీరకాయలో మామూలు బీరకాయ కన్నా కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో నేనైతే ఎక్కువ వాటర్ యాడ్ చేయను. ఇప్పుడు చూడండి, కడాయి పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసుకున్నాను. దీనిలో పోపు దినుసులు వేసుకున్నాము. ఇదిగోండి తాలింపు దినుసులు కొంచెం వేగాయి. దీనిలో ఆనియన్స్ వేసానండి. దీనిలో పసుపు, కొంచెం ఉప్పు, వేసి వేసుకోవాలండి. ఇదిగోండి బీరకాయ ముక్కలు కూడా వేసేస్తాను. దీనిలోనే పచ్చనిపప్పు కూడా వేసేస్తానండి. ఇదిగోండి పచ్చనిపప్పు యాడ్ చేసేసాను. దీనిలో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దామండి. ఇదిగోండి దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం చాలండి. ఇది కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇదిగోండి ఇందాక మనము ఉల్లిపాయలకు తగ్గట్టుగా సాల్ట్ వేసాము. ఇప్పుడు నేను కొంచెం పచ్చనిపప్పుకి బీరకాయకి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా దీనిపైన మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి, అప్పుడే నీరు బయటకు వస్తుంది. మూత పెట్టేసి చూద్దామండి ఇప్పుడు ఇది ఎలా ఉందో. ఇదిగోండి చూసారా, నేను అసలు వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఆల్రెడీ దీంట్లోనే వాటర్ ఎక్కువ ఉంటాయండి, మనం వాటర్ యాడ్ చేయకపోవడమే మంచిది. ఇవి మా చెట్టు బీరకాయలండి, నేతి బీరకాయలు అన్నీ ఆర్గానిక్వేనండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇదిగోండి చూద్దాము. ఇప్పుడు ఇంకా మూత పక్కకు పెట్టేసి కలబెట్టుకోండి. ఇదిగోండి చూడండి, చాలా నీరు వచ్చింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇదిగోండి అయిపోయింది. ఇదిగోండి కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే. ఇది కూడా ఆర్గానిక్ కొత్తిమీర అండి, మా ఇంట్లో గ్రో చేసింది. ఇప్పుడు మామూలుగా అయితే రావు చలికాలము, కానీ ఇప్పుడు రాత్రి వాన పడింది, నిన్న మొన్న వానలు ఉంది, అందుకనే కొంచెం కొత్తిమీర మళ్ళీ వస్తుంది. ఇదిగోండి అయిపోయింది. అసలు చాలా బాగుంటుందండి, తిని చూడండి. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా కూడా ఇది బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.